ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలు ఇచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రు. మా లంబాడ సోదరులు మీ పంచలాల్లో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్లు 8 లక్షల కోట్లు మీడియా మిత్రులారా కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టారు. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించాం. అదే మనోడై ఉంటే పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్లలో పెట్టించుండేటోడా. ఆడెక్కడోడో కాబట్టి ఎవరో కాబట్టి మన మీద అభిమానం లేక మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా మనోడే పోవాలని, ఎట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి మీరందరూ నమ్మకంతో విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా ఇక మీరేమని అనుకోండియా మా జిల్లాకు కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి.